చాలా కాలం నుండి ఈ క్లాస్ చెప్పడానికి నేను వెయిట్ చేస్తున్నా. ఈరోజు చెప్పే క్లాస్ చెప్పటానికి చాలా కాలం నుండి వెయిట్ చేస్తున్నా. ఎందుకని అంటే ఒక మోసలో వెళ్ళిపోతున్నటువంటి ఒక సిస్టమ్, ఆ మోస పద్ధతిని మానుకొని రైట్ వేలో రావడానికి ఏదో ఒక సంస్కరణ జరగాల. ఎప్పుడో ఒక చోట అది టర్న్ అవ్వాలి. ఉదాహరణకి సంస్కరణలు చేసిన వాళ్ళలో మార్టిన్ లూథర్, ఆయన మనకు బాగా తెలుసు. మార్టిన్ లూథరు ఆయన ఆర్షియంలో పెరిగినోడే. కానీ ఆర్షియంలో ఉన్నటువంటి ఆ పద్ధతులన్నీ చూసి అబ్బా ఇదేంది, వాక్యానికి ఎట్టుంది, వాక్యానికి ఇది విరుద్ధంగా ఉంది, వాక్యానికి ఇది విరుద్ధంగా ఉంది అని మొత్తం 95 పాయింట్లు ఇవన్నీ మనం చేసే తప్పు అని 95 పాయింట్లు పెద్ద షీట్ మీద రాసి ఆ చర్చి గోడకి దిగ్గొట్టాడంట. అంటే మనం వెళ్తున్న పద్ధతి రైట్ కాదు, పొరపాట్లు ఉంది, దాన్ని సరి చేసుకోవాలా అని మార్టిన్ లూథర్ అలా చేస్తే అక్కడి నుంచి ప్రొటెస్టెంట్స్ బయటకు వచ్చారు కదా. సో ఏదో ఒక సమయంలో మనం వెళ్తున్నటువంటి మార్గం బాగానే ఉందా, సాటిస్ఫైగా ఉందా? శిష్యాభివృద్ధి శిక్షణ మనం నేర్చుకుంటున్నాం. మనం వెళ్తున్నటువంటి ఈ క్రైస్తవ సిస్టమ్ సాటిస్ఫైగా ఉందా? ఇప్పటిదాకా మీరు నేర్చుకున్నటువంటి 4 పొలముల్లో ఉన్నటువంటి సిస్టమ్ అంతా ఖాళీ పొలాన్ని కనుక్కోవటం ఎట్లా? సాటిస్ఫైగానే ఉందా? కానీ మనం నేర్చుకున్నాం. ఎలా నేర్చుకున్నాం? ఎక్కడి నుంచి నేర్చుకున్నామయ్యి? ఈ శిక్షణ అంతా లేఖనానుసారమైంది, వాక్యములో ఉందే మనం నేర్చుకున్నాం. కానీ ట్రెండ్ ఎలాగుంది? ఇప్పుడు అనుసరిస్తున్న పద్ధతి వాక్యంలో ఉన్నట్టు లేదు కదా. ఎవరికి షేర్ చేశారు సువార్తని? ఎలా షేర్ చేశారు? బైబిల్లో మనం చూసాం. ఖాళీ పొలాన్ని ఎట్లా కనుక్కోవడానికి మంచి పనిముట్లు 2 నేర్చుకున్నాం. కానీ అలాగే జరుగుతుందా ప్రజెంట్ అంటే? కాదు. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు అవుతుంది, పెద్ద పెద్ద భారీ సెట్టింగులతో పని అయితే జరుగుతుంది, కానీ రిజల్ట్ మాత్రం రావట్లే. ఉన్నారా? పోనీ విత్తే పనిలో ఏమైనా రైట్గా ఉందా? సువార్త స్ట్రైట్గా ఎవరైనా చెప్తున్నారా? సో విత్తడం కూడా రైట్గా లేదు. ఎలాగన విత్తాలో దానికి 3 పనిముట్లు మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మనము ఈ ఎదిగే పొలంలో ఉన్నాం. ఇది ఖాళీ పొలం, ఇది విత్తిన పొలం. విత్తిన దాన్ని పంటలు వచ్చాయి, మొలకలు వచ్చాయి, వీటిని పెంచుకుంటాం. వీటిని పెంచుకోవడానికి పైరు పెరగాలి అని అంటే వెలుతురు కావాలి, నీళ్లు కావాలి, ఎరువులు కావాలి. ఇవన్నీ వేసి ఆ వ్యవసాయదారుడు ఏం చేస్తాడంటే మొక్కను చక్కగా పెంచుకుంటాడు. అట్లనే సువార్త విత్తిన తర్వాత ఒకడు మొలకెత్తితే యేసుక్రీస్తులోకి వస్తే వారిని ఎలాగన పెంచాలో ఒక పనిముట్టు ఆల్రెడీ పోయిన వారం నేర్చుకున్నాం. అది 411. అందులో ఏం నేర్చుకున్నాం అంటే ఎవరైతే యేసు ప్రభువులోకి వచ్చారో వాళ్ళ బాధ్యతలు ఏంటో కరెక్ట్గా చెప్పాం కదా. నువ్వు యేసు ప్రభువులోకి వచ్చావు, రైట్, నీ బాధ్యత ఇది అని 411లో 4 ప్రశ్నలు వేసి వాళ్ళకి వాళ్ళ బాధ్యతలు ఏంటో చెప్పాం. ఈరోజు యేసు ప్రభువులోకి వచ్చిన వాళ్ళకి అవే చెప్తున్నావా? బాధ్యతలు అవి చెప్తున్నావా? అవి చెప్పకుండా ఏంటంటే చెప్తాం. వాక్యానుసారమైనటువంటి క్రమాన్ని మనం ఫాలో అవుతున్నాం. ఇప్పుడు ఈ ఎదిగేటువంటి క్రమంలో, పెంచేటువంటి క్రమంలో మరి ఒక అద్భుతమైన పనిముట్టు, శిష్యులు పెరగడానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన పనిముట్టు, ఇది 7వ పనిముట్టు. దీని పేరు 3x3 విధానం. ఏంటి దీని పేరు? 3x3. 3x3 విధానం అంటే ఒక పేరు. అది ఏంటి 3x3 అని అంటే, మీరు మీ పేపర్లో ఇలా ఒక టేబుల్ వేసుకోండి. కాలమ్స్ రాసుకోవడానికి వీలుగా
రాసుకోండి. ఒక టేబుల్ వేసుకోండి అన్న. ఈ టేబుల్ని 3 భాగాలు చేయండి. త్రీ బై త్రీ విధానం అని అంటే 3 వేసాం అంతే, 3 భాగాలుగా చేయాలి. చూడండి, యేసుక్రీస్తులోనికి వచ్చినటువంటి శిష్యుల్ని సరిగ్గా పెంచడానికి, వారు సరిగ్గా పెరగడానికి, వ్యవసాయదారుడు మొక్కను పెంచడానికి ఎలాగైతే వెలుతురు, నీతురు, నీళ్లు, ఎరువులు వేసి పెంచుతాడో అట్లానే యేసులోకి వచ్చినటువంటి శిష్యుడు సరిగ్గా ఎదగటానికి ఉపయోగపడేటువంటి ఒక అద్భుతమైన పనిముట్టు ఇది 3x3. ఇందులో ఏముంటుందంటే 3x3 అంటే ఏం లేదు. మొదటి దాంట్లో ప్రోగుట అని రాసుకోండి. ప్రోగు చేయుట, ప్రోగు చేయబడుట. పదం పెద్దగా ఉంటుందని ప్రోగుట అని రాశాలండి. ప్రోగు చేయబడుట. గ్యాదర్ అంటారు. అంటే యేసులోకి వచ్చినటువంటి శిష్యులు గ్యాదర్ అవ్వాలా లేదా? సమాజంగా కూడుట. 2 వారాలు మానుకుంటేనే వెనక్కి వెళ్ళిపోతాం. పోయిన వారం నేర్చుకున్నాం కదా. 4 రోజులు మానుకుంటే సో అట్లా కాదు, గ్యాదర్ అవ్వడం కంపల్సరీ గ్యాదర్ అవ్వడం. సో ప్రోగుట అనమాట రాశా. ప్రోగైనప్పుడు పెంచుట. వీళ్ళు గ్యాదర్ అయ్యారు, వీళ్ళని పెంచాల. పెంచే పని రెండో పని. మూడోది పంపుట. ఈ 3 భాగాలుగా ఉంది కాబట్టి దీని పేరు 3x3 అన్నాం అంతే. అంటే యేసుక్రీస్తులోకి వచ్చినటువంటి శిష్యులు వాళ్ళు సరిగ్గా ఎదగాలి అని అంటే, ఫలాలు ఇచ్చేటట్టుగా వాళ్ళు తయారు కావాలంటే ఈ 3 కావాలి. ఫస్ట్ ప్రోగు చేయబడాలి. అంటే ప్రతి కూడికకు హాజరు అవ్వాల. కొందరు మానుకొనుచున్నట్టు అని హెబ్రీ పత్రికలో అన్నట్టు మానుకుంటే లాభం ఏముంది. సో గ్యాదర్ అవటం చాలా ప్రాముఖ్యం. ఈనాడు గ్యాదర్ అవుతాం కానీ సరైనటువంటి విధానంలో, ఉద్దేశంలో, సరైనటువంటి భావం యుక్తంగా గ్యాదర్ అవ్వరు. ఇప్పుడు చూడండి, గ్యాదర్ అవుదాం అన్నాం అనుకోండి, మన ఆరాధనే తీసుకుంటే గ్యాదర్ అవ్వటం. అసలు గ్యాదర్ అవ్వడం నీ ఉద్దేశం ఏంది? ఎందుకు కూడుకోవాలా? ఎందుకనంటే మేము కూడా ప్రార్థన చేయాలా, మేము కూడా బల్ల అనే ఆలోచనలు ఉంటాయి. సరే, ఇప్పుడున్న ట్రెండ్ అలా పక్కన పెడితే అసలు గ్యాదర్ అయినప్పుడు ఏమేమి ఉండాలనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. గ్యాదర్ అయినప్పుడు ఏమేమి ఉండాలి అని అంటే పరస్పర సమయం అని ఉండాలి. పరస్పర సమయం అంటే మ్యూచువల్ టైం అంటారు దాన్ని. గ్యాదర్ ఎందుకు అవుతారు అని అంటే ఒకరినొకరు కలుసుకోవడానికి. దేవుని పిల్లలు అయినటువంటి వారు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు అందరు కలుసుకొని మాట్లాడుకుంటూ, ఏం చెల్లి బాగున్నావా, ఏం అక్క బాగున్నావా, అది కావాలా. నేను ఈ శిక్షణ తీసుకునేటప్పుడు ఆ ట్రైనరు ఈనాడు స్థానిక సంఘాల్లో ఉన్నటువంటి అతిపెద్ద సమస్య ఏంటి చెప్పండి అన్నాడు. స్థానిక సంఘాల్లో ఉన్న అతిపెద్ద సమస్య ఏంటి చెప్పండి అని అంటే అందరూ గమ్ముకుంటారు సాధారణంగా కదా. నేనన్నా, విశ్వాసులు చర్చికి వస్తారు కానీ ఒకరికొకరు పెద్ద సంబంధాలు ఏముండవు అన్నా. ఎగ్జాక్ట్ అన్నాడు. చర్చికి వస్తారు కానీ ఒకళ్ళకి నిజమేనా ఇది? మరి కూడుకునేది ఎందుకు? శరీరంలో అవయవాలన్నీ మనమంటే అవయవాలన్నీ అనుకోండి, అవయవాలన్నీ దేనికి సంబంధం లేనట్టు ఉంటే కూడుకోవడంలో అర్థమేంది? సో కూడుకున్నప్పుడు ఉండాల్సిన పని ఏంటంటే పరస్పర సమయం. పరస్పర సమయం అంటే ఏంటంటే
ఒకరినొకరు మాట్లాడుకోవాలి. అది చాలు దేవునికి. ఒక తండ్రికి ఇద్దరు పిల్లలు చక్కగా మాట్లాడుకుంటారు, బాగా సంతోషంగా కలిసిమెలిసి అన్ని పంచుకుంటుంటారు అనే దాన్ని మించింది ఏముందండి ఆనందం? ఏమంటావు? ఇద్దరు పిల్లలు ఎలిషా ఏలియా ఇద్దరు బాగా అన్యోన్యంగా ఉంటారు. అంతకు మించింది ఏముంది? ఈయన సంపాదించేంత సంపాదించకపోతాం, మొత్తం మీద కొడుకులు మాత్రం బాగా అన్యోన్యంగా, అది చాలదా తండ్రికి హ్యాపీ? మన నుంచి దేవుడు ఏదో పెద్దది కోరుకుంటున్నాడని మన తలాంతులన్నీ వినియోగించడానికి ఏదో ప్రయత్నం చేస్తాం, కానీ అసలు నీ పక్క మనిషి సాటి సోదరుడితో సహోదరత్వంలో ఆ ప్రేమ లేకపోతే దేవునికి ఏమి హ్యాపీ అవుతుంది? అది ఒకచోట యేసుప్రభు అన్నాడు, మీరు ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకుంటుంటే అది చూసిన వాళ్ళు ఓ వీళ్ళు దేవుని పిల్లలు అనుకుంటారు అని అన్నాడు. చెప్పాడా? మరి సంఘములో మేము ఒక సంఘం అంటాం, కానీ ఒకటి సంబంధం లేకపోతే ఎట్లా? సో కూడుకున్నప్పుడు ఉండాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే, ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు అచ్చంగా ఈ పని పెట్టుకోవాలి. ఏ పని? పరస్పర సమయం, ఒకరినొకరు మాట్లాడుకోవడం. ఎందుకు ఇలాగంటే, ఇలాగని ఎందుకు చేయాలి అని అంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మన చిన్నక్క ఉంది కదా, చిన్నక్క మొన్న వచ్చింది. చర్చి ఆరాధన అయిపోయిన తర్వాత నిదానంగా నడుచుకుంటూ వచ్చింది. ప్రార్థన చేయన్నది. ఏమైంది అన్న. జ్వరం వచ్చింది అన్నది. చూస్తే పాపం చాలా బలహీనంగా ఉంది. నాకు చాలా బాధేసింది. ఏంటంటే 2 గంటల సేపు కూర్చొని ఉంది. నేను వాక్యం చదువుతుంటే కూర్చొని ఉంది, బల్ల ఇవన్నీ జరుగుతుంటే కూర్చొనే ఉంది. అసలు నిలబడటానికి చేత కావట్లే ఆమెకి అప్పుడు, ఏది ప్రార్థనకు వచ్చినప్పుడు. మరి 2 గంటల సేపు ఎట్లా కూర్చొనింది? ఆ విషయం గుర్తొచ్చి నాకు చాలా బాధేసింది. ఈ అమ్మాయికి బాగలేదని నాకు ముందు తెలిస్తే బాగుండే అనిపించింది. అనారోగ్యంతో బాధలు పడుతూ ఉండేవాళ్ళు కొంతమంది దుఃఖంతో ఉండేవాళ్ళు, కొంతమంది దిగులుతో ఉండేవాళ్ళు, కొంతమంది లేరా మనల్లో? కొంతమంది కోపంతో ఉండేవాళ్ళు, కొంతమంది లేరా? ఈ పరస్పర సమయం ఎందుకనంటే భావోద్వేగాలు వ్యక్తపరచుకోవటానికి. భావోద్వేగాలు అంటే మనిషిలో ఉన్న బాధ, కోపం, దిగులు, చింత అన్నీ నెగిటివ్గా రాశాలే. ఇప్పుడు పాజిటివ్ ఏమి ఉండవా? బండి కొన్నాడు 3 రోజుల క్రితం, హ్యాపీగా ఉన్నాడా? దిగులుగా ఉన్నాడా? సో పాజిటివ్ అంటున్నా. హ్యాపీ లేదా? హ్యాపీగా లేదా? ఈ వారంలో ఏదో జరిగింది. సంతోషం లేదా? ఆనందం లేదా? సో సంతోషం, ఆనందం ఎట్సెట్రా అని రాశా. ఇవి మనల్లోనే ఉన్నాయి, వాటిని మనం వ్యక్తపరచుకోవడానికి కూడా సమయం లేదు. అందుకని కూడుకున్నప్పుడు మనుషులు ఏం చేయాలంటే, స్థానిక సంఘం కూడుకున్నప్పుడు, ఏమో బాగున్నా, ఏంది ఈ మధ్య దిగులుగా ఉన్నావు, డల్లుగా ఉన్నావేంటి, ఏం భలే హుషారుగా ఉన్నావు, మన భావోద్వేగాల్ని మన సాటి సోదరులతో షేర్ చేసుకోవడానికే పరస్పర సమయం. దీనికి ఎంతోసేపు పట్టదు. ఎంతసేపు పట్టుద్ది? దీపిక ఎంతసేపు పట్టుద్ది? 5 నిమిషాలు, 4 నిమిషాలు, 3 నిమిషాలు, 6 నిమిషాలు సరిపోద్ది. 5 నిమిషాలు అనుకో యావరేజ్ మీద. ఓకే. కూడుకున్నప్పుడు కూడుకోవడానికి అర్థం ఏంటంటే, ఈ భావోద్వేగాలను వ్యక్తపరచుకొని నా బాధను అర్థం చేసుకునే వాళ్ళు
నా అన్నలు ఉన్నారు, నా అక్కలు ఉన్నారు, మా తమ్ముళ్ళు ఉన్నారని చెప్పుకోవడానికి సంఘం ఉందండి. నా బాధ వినేవాళ్ళు ఎవరు లేరని ఇంట్లో బాధపడుతుంటావు కదా. పరస్పర సమయం ఎంత అమూల్యమైంది తెలుసా? ఇట్లాంటి సంస్కృతి సంఘంలో ఉందా? కానీ మరి ఆదిమ సంఘం ఎలాగుంది? వా, ప్రతి వాణి అక్కర కొలది పంచిపెట్టు నిమిత్తం అని అట్లాంటి పాటలు చదివితే సంఘం ఎట్లా ఉందో చూడు. స్థానిక సంఘంలో అని అంటే నీవు ఒక అవయవం అయితే యేసుక్రీస్తు శరీరానికి, ఆ మనిషి ఇంకొక అవయవం కదా. సో మీ సహోదరంలో రిలేషనే లేకపోతే అది దేవునికి ఏం మహిమకరంగా ఉంటుందండి. సో ప్రోగు చేయబడ్డప్పుడు ఫస్ట్ పరస్పర సమయం వచ్చిన వాళ్ళందరూ అందరితో పలకరించుకొని అందరితో సమాధానంగా పలకాలి. చాలా ఉదాహరణలు చెప్పాను నేను. అయ్యా మాకు ఇది తెలియదు కానీ మొత్తం మీద ఒకటి చేశాను నేను. ప్రభు బళ్ళకి వెళ్ళే ముందు అందరం మాట్లాడుకొని బల్లలోకి వేద్దాం అని అన్నా. ఎగ్జాంపుల్ ఇది కొంతకాలం మనం చేసాం, గుర్తుందా నీకు? అందరం లేచి నిలబడి మాట్లాడుకొని కొంతకాలం మనం చేయగలిగాం. అంటే ఈ ప్యాటర్న్ నాకు సరిగ్గా తెలియలేదు కానీ మొత్తం మీద అప్పుడు ఏదో నాకు అలాగ అనిపించింది. ఎందుకనంటే మనిషికి సఖ్యత లేకుండా బల్లలో పాలు పంచుకుంటే అదేమి, మీరు బలిపీఠం వద్దకు వెళ్ళేటప్పుడు నీ సహోదరునికి నీ మీద ఏదైనా విరోధం ఉంటే ముందు వెళ్ళి సమాధానపడి వచ్చి అప్పుడు చెయ్యి. మత్తయి సువార్తలో చదివాం కదా. సో సాటి సహోదర ప్రేమ లేకుండా మనం ఎన్ని చేసిన వేస్ట్. సహోదర ప్రేమ ఉంటే చాలు, నువ్వు పెద్దగా కొండలన్నీ పగలగొట్టాల్సిన పని లేదు. అర్థమైందా? సో పరస్పర కూడుకున్నటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మిగతా మెంబర్స్ అందరి భావోద్వేగాల విషయంలో మనం కూడా పాలు పంచుకోగలిగితే సంఘం ఎంత బాగుంటుందో. ఇది ఒకటి. రెండు, కూడుకున్నప్పుడు అది ఎంతసేపు అయిపోయింది? ఒక 5 నిమిషాలు అయిపోయింది. ఆరాధన ఉండాలి. కూడుకున్నప్పుడు ఆరాధనలో ఏమేమి ఉంటాయని అంటే ఆరాధించడానికి పాటలు పాడతాం. ఆరాధన పాటలు ఉంటాయి కదా. తర్వాత ఆరాధన పాటలు ఉంటాయి. తర్వాత ఆరాధన వాక్యం ఉంటుంది, ప్రార్థన ఉంటుంది. ఆరాధిస్తున్నావు కాబట్టి కానుకలు ఉంటాయి. ఇంకా ప్రభు బల్లా ఉంటుంది కదా. సో ఆరాధన ఉంటుంది. సో ఇది ఆటోమేటిక్గా ఇది చేస్తున్నది. మనం కూడుకున్నప్పుడు ఏం చేస్తామంటే ఆరాధన చేస్తున్నాం. ఓకే, ఆరాధన మనకి 2 గంటలు పట్టుద్ది, కొంతమందికి 3 గంటలు పట్టుద్ది. ఎందుకనంటే ఇదిగో ఈ సెక్షన్ నుంచి చూసావు, ఈయనే 1.5 గంటల పాటల కన్నే కదా. ఎందుకు అది ఏది మనకి తెలిసిందేలే. అందరూ సోలో సింగింగు కదా. అందరూ వచ్చేదాకా పాడాలా. ఏమొకటి పాడిందంటే ఆయన ఒకటి పాడిందంటే ఈ టెట్ట ఈ మైక్ ఒక్కళ్ళకి సోలో సింగింగ్ అండి. కానీ సింగింగ్ అనేది కార్పొరేట్ సింగింగే బైబిల్లో ఉంది. సోలో సింగింగ్ ఎక్కడ ఉండదు. సంఘం కూడుకున్నాం, పాట పాడిందంటే ఒకళ్ళు పాడాలా, అందరు పాడాలా? సో ఆరాధన ఉంటుంది. ఆరాధనలో ఆరాధన వాక్యము, ప్రభు ఆయనకు సంబంధించిన వాక్యము అవన్నీ ఉంటాయి. ప్రార్థన ఉంటుంది, బల్ల కానుకలు అవి ఉంటాయి. తర్వాత ఇంకొక అంశం ఉండాలి, దేవుని దర్శనం. అంటే దేవుని మనసు ఎలాంటిదో ఎవరో ఒకళ్ళు చెప్పాల. లేకపోతే దేవుని చిత్తం గురించినటువంటి విషయం ఏదో ఆదికాండం నుండి ప్రకటన దాకా ఏదో ఒక సందర్భంలో దేవుడు ఇట్లా అనుకుంటున్నాడు అని ఎవరో ఒకళ్ళు చెప్పడం మంచిది. సో
కూడుకున్నప్పుడు ఇలా కూడుకుంటే ఎంత బాగుంటుంది సంఘం చెప్పండి. ఉద్దేశం కూడుకుంటున్నాం అని అంటే పరస్పర సమయం కలిగి ఉండాలా, మా తోటి సోదరులతో ఆరాధన చేయాలా, దేవుని మనసు ఏందో ఒకసారి ఆలోచించాలి. ఇదంతా కలిపినా కూడా 20 నిమిషాలు చేయాలా. ఇది ఒక 5 నిమిషాలు, ఇది 2-3 నిమిషాలు, ఇది ఒక పావు గంట, యావరేజ్ మీద 20 నిమిషాలు అయిపోవాలి. ఎందుకనంటే మనిషి ఎక్కువసేపు ఇక్కడ కూర్చోవడానికి ఎన్ని గంటలు కూర్చుంటాడు మనిషి? కూడుకోవడం వరకే. ఎందుకు కూడుకుంటున్నావు అనే విషయం జరుగుతుంది కదా. సరే, కూడుకున్నావు, జరిగింది, ప్రభువులో బల్లలో పాలు పంచుకున్నావు, ఏదో పాటలు గీటలు పాడావు, ఓకే అయిపోయింది. దేవుని మనసు కూడా ఆలోచన చేసావు. ఇప్పుడు కూడుకున్న వాళ్ళు పెంచుట, మిమ్మల్ని పెంచాల. కూడుకున్నావు కాబట్టి మిమ్మల్ని పెంచాల. ఎలా పెంచాలా? దేంట్లో పెంచాలా? పెంచాలంటే దేంట్లో పెంచాలని? వాక్యంలో పెంచాలి కదా. కాబట్టి వాక్యంలో పెంచడానికి పరిశోధనాత్మక వాక్య ధ్యానం ఉంది. కూర్చున్న వాళ్ళందరూ వాక్యంలో పెరగాల. సో మిమ్మల్ని అందరినీ బైబిల్ స్టడీలో ఇన్వాల్వ్ చేస్తా. ఇది మనం చేస్తున్నాం కదా. మనం బుధవారం బైబిల్ స్టడీలో డిస్కవరీ బైబిల్ స్టడీ చేస్తున్నాం. దానికి ఎంచుకున్న మార్గం ఇది ఖడ్గ విధానం. ఈ ఖడ్గ విధానంలో పైన దేవుని గురించి నేర్చుకుంటాం, మానవుని గురించి నేర్చుకుంటాం, ఇంకా అందులో ఏమైనా మాదిరి ఉందా, అందులో ఏమైనా ఆజ్ఞ ఉందా అని మనమే అందరం వెతుకుతాం. నేనే చెప్పడం కాదు, ఒక పోర్షన్ తీసుకొని అందరిని ఇన్వాల్వ్ చేస్తాం కదా. సో మీరు తీసేస్తుంటారు, ఓ దేవుని గురించి నాకు ఈ పాయింట్ దొరికింది, మనుషుల గురించి ఈ పాయింట్ దొరికింది, ఓ దేవుడు ఇది చేయమని చెప్పాడు, ఇది చేయమని. అసలు ఎంత ఎక్సైటింగ్గా ఉంటుంది కదా, భలే సరదాగా ఉంటుంది. చరణ్ అయితే ఎంజాయ్ చేసేవాడు కదా ఇంగ్లీష్ బైబిల్తో. ఎంజాయ్ చేస్తుంటారు. చదువురాని వాళ్ళు కూడా చెప్పొచ్చు హ్యాపీగా. ఎందుకంటే ముందు దాని స్టోరీ అంతా చెప్తా కదా, బ్రీఫ్గా దాని గురించి అంతా వివరిస్తా కదా. కాబట్టి అందులో అర్థమైనటువంటి సంగతి వాళ్ళు చెప్పేసేయచ్చు. సో బైబిల్ స్టడీ ఇలా చేస్తాం. చేసిన తర్వాత ఇన్ని నేర్చుకున్నాం కదా, మరి నీ తీర్మానం ఏంటి అని, నేను తప్పక అని ఒక తీర్మానం ఏదో రాసుకొని దాన్ని పెట్టి, అయ్యా ఈరోజు నేను నేర్చుకున్నా, నేను ఇలాగ ఉంటా ఈ వారం రోజులు, లేకపోతే ఇలాగ ఉంటా ఈ ఒక్క రోజు అని ఏదో తీర్మానం చేసుకొని ప్రార్థన చేసుకుంటాం. ఇది వాక్యంలో మిమ్మల్ని పెంచటం. ఇప్పుడు వాక్య ధ్యానం కూడుకున్నప్పుడు అందరూ చేస్తున్నారా, ఒక్కడే చేస్తున్నారా? ఇప్పుడున్న ట్రెండ్లో నేను ఒక్కరిని చేస్తా. రాత్రో నిన్ననో ఎప్పటి నుంచో మొదలు పెట్టుకొని కొంత సమాచారాన్ని ధ్యానించి సేకరించి వచ్చి ఇక్కడ మీ మీద జల్లేస్తా. మీరు వింటారు, వెళ్ళిపోతారు. కానీ ఆదిమ సంఘం ఎలా చేసిందని అంటే, వాళ్ళందరూ వచ్చినప్పుడు పౌలు చెప్పిన సంగతులు అలాగ ఉన్నాయో లేవో అని వెతికి పరిశీలన చేశారు. మరి అట్టోళ్ళు ఎదుగుతారు కదా వాక్యంలో కదా. ఇప్పుడు ఒక బైబిల్ స్టడీ తీసుకున్నాం, దీని పేరు పరిశోధనాత్మక వాక్య ధ్యానం ఖడ్గ విధానం. సో ఎంత బాగుంటుంది, అందరు ధ్యానిస్తా అంటే నీకు నువ్వే తెలుసుకుంటావు కదా దేవుని గురించి. అయిపోయిందా? ఎందుకు పోగు చేయబడ్డామో అర్థమైంది. వచ్చిన తర్వాత ఎలా వాక్యంలో పెరగాలో అర్థమవుతుంది. సరే అయిపోయిందా? వెళ్ళే ముందు ఏమి గోల్స్ పెట్టుకొని వెళ్ళాలో కూడా పెట్టుకొని వెళ్ళు. అట్లా పంపబడితే వచ్చే వారానికి నువ్వు సెట్ అవుతావు ఏదో పెట్టుకొని వెళ్ళి.
అర్థమైందా? వెళ్ళేటప్పుడు వెళ్ళటానికి ముందు సాధన చేయి. ఏం సాధన చేయాలా? ఏం నేర్చుకున్నట్టే పనిముట్లలో ఏదో ఒకటి సాధన చెయ్యి. 3 వలయాల్లో సువార్త ఇలా చెప్పాలి, లేకపోతే 15 సెకండ్లలో నా సాక్ష్యం ఇలా చెప్పాలి, లేకపోతే సంబంధాల చిత్రాన్ని ఇలా తయారు చేసుకొని ఎవడో ఒకటి సాధన చేయాలి. ఆ పిల్లడు నువ్వు ఇట్రా ఒక 2 నిమిషాలు ఏదో ఒకటి సాధన చేయాలంటే సాధన చేసేస్తారు. అందరికి ఉపయోగమేగా ఇది. నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావు, అందరికీ ఉపయోగమేగా. సో ప్రాక్టీస్ చేయాలి. ఆ తర్వాత లక్ష్యమును ఏర్పరచుకొని ఏర్పరచుకున్నట. ఈ ఆదివారం కూడుకున్నాం, వెళ్ళేటప్పుడు ఏదో ఒక గోల్ పెట్టుకొని వెళ్ళాం. ఏం గోల్ అంటే సింపుల్ గోల్సే. ఎవరి కోసం ప్రార్థిస్తావు? ఒక గోల్ పెట్టుకొని వెళ్ళు. నేను ఇంటికి వెళ్తా, మళ్ళీ వచ్చే వారం వస్తా కదా, ఈ వారంలో నా ఫ్రెండ్ ఫలానా వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాను, ఒక గోల్ పెట్టుకొని వెళ్ళు. ఎవరికి సువార్త చెప్తావు? ఎవరి కోసం ప్రార్థన అంటే నువ్వు ఎవరి కోసం ప్రార్థన చేస్తావు అని చెప్తావు. ఎవరికి సువార్త చెప్తావు? నీకు అవకాశం ఉంటుంది. ఈ వారంలో నేను వెళ్ళి మా బంధువుకి సువార్త చెప్తాను. సువార్త ఎలా చెప్పాలో తెలిసేదా తెలియదా? శిక్షణ తీసుకున్న వాళ్ళందరికీ తెలుసు కదా. ఒక గోల్ పెట్టుకొని వెళ్ళు, ఈ వారంలో వీటికి చెప్తా ఇవాళ. లేకపోతే ఎవరికి శిక్షణ ఇస్తా? ఇప్పుడు నేను నేర్చుకున్న కోర్సు ఎవరికైనా చెప్తా. లేదా ఏదైనా ఒక చిన్న గుంపును పెట్టి ఖడ్గ విధానం బైబిల్ స్టడీ చేస్తా. ఒక గోల్ పెట్టుకొని వెళ్తే మళ్ళీ వచ్చే వారం వచ్చేసరికి ఈ గోల్ నువ్వు ఏదో ఒకటి చేసి ఉంటావు కదా. నువ్వు ఎవరికో సువార్త చెప్పావు, ఓకే, హ్యాపీగా డెసిషన్ తీసుకున్నావు. మళ్ళీ వచ్చే వారం వస్తావుగా. వచ్చినప్పుడు పోగు చేయబడతావా? పరస్పర సమయం ఉంటుందా? అప్పుడు నువ్వు దీని గురించి చెప్తావు. నేను మొన్న మా ఫ్రెండ్కి సువార్త చెప్పాలనుకున్నా, చెప్పాను, వాడు ఇలా మారాడు అని ఆనందం చెప్తావు. నేను మొన్న గోల్ పెట్టుకొని వెళ్ళా, వాడికి సువార్త చెప్తాను, చెప్పాను, వాడు నన్ను చెప్పుతో కొట్టాడు అని బాధపడన్నా చెప్తావు. ఏదో జరుగుతుంది కదా యాక్టివిటీ అయితే కదా. వర్కౌట్ అయింది, హ్యాపీ. వర్కౌట్ కాలేదు, నిజంగా నువ్వేదో చెప్పాలనుకో, వాడు కొట్టాడు అనుకో, అదే బాధ ఇక్కడ చెప్తావు కదా. ఎంత బాగుంటుందండి ఫెలోషిప్. సంఘము కూడుకొని ఒక 20 నిమిషాలు ఇచ్చేసి, ఒక 20 నిమిషాలు ఇచ్చేసి, 20 నిమిషాలు ఇచ్చేసి గంట సేపట్లో అయిపోదా? కూడుకుంటే ఒక గంట సేపట్లో. వచ్చేటప్పుడు ఎట్లా వస్తావు, పోయేటప్పుడు ఎట్లా పోతావు? వచ్చిన వాళ్ళు ఇప్పుడు సంబంధాలు ఎట్లా ఉంటాయి ఒక్కొక్కళ్ళకి, పోయేటప్పుడు ఎట్లా ఉంటావు, వాక్యంలో ఎన్ని సంగతులు తెలుసుకుంటావు, ఎంత తీర్మానం చేసుకుంటావు. కూడుకున్నావు, ఒక్కసారి కూడుకున్నావు అంటే ఎంత బెనిఫిట్. ఇప్పుడు కూడుకుంటున్నాం మనం కదా. మన కూడికలు ఎట్టుంటున్నాయి, బోరు కొడుతున్నాయి. అందుకే చర్చిలకు చాలా మంది మానేస్తున్నారు. ఎందుకు మానేస్తున్నారు చెప్పనా? బోరు కొడుతున్నాయి మన కార్యక్రమాలు మనకే. ఏం ప్రార్థన లేరా, బోరు కొట్టట్లా? పాడి 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 ఇంక ఈయన నిలబడ్డాడయ్యా, ఈయన ఇంక ఈయన చెప్తాడయ్యా గంటలు గంటలు, ఇంకా వాళ్ళు నిద్రపోతా. బోరు కొట్టట్లా? వెయ్యాలి కాబట్టి ఏదో తీసి సందా వేసి, ఆ బల్లాలో చెయ్యి వెయ్యాలి కాబట్టి ఏదో వేసి,
బోరు కొడుతుంది మన కార్యక్రమాలు మనకే. కానీ ఒక కూడిక ఇలా జరిగితే ఎలాగుంటుంది చెప్పండి మీరు? అసలు ఒక్క మీటింగ్ చాలు ఫుల్ ఎంజాయ్గా ఉంటారు కదా. ఏమంటారు మీరు? నేను ఇవన్నీ నా కథలు చెప్పలా, నా ఉద్దేశాలు, నా ఆలోచనలు చెప్పలా. కొత్త నిబంధన సంఘము అలాగే చేసింది. వారి ఇంట ఉన్న సంఘము, నీ ఇంటనున్న సంఘము అని అన్నారే. వారు కూడుకున్నప్పుడు ఏమేం చేశారని మరి? ఇట్లనే చేశారు వాళ్ళు. కూడుకున్నప్పుడు అందరూ పలకరించుకున్నారు, వచ్చారు. ఓ ఏం బాగున్నావు, నీ అవసరం ఏంది, నీ అక్కరైంది, ఓ నువ్వు ఇప్పుడు బాగుంటున్నావు, ఇట్లా షేర్ చేసుకున్నారు. ఇంటింటా రొట్టె. సో ఆరాధన కార్యక్రమం జరిగింది. దేవుని సంగతులు ఏదో అనుకున్నారు, కూర్చొని వాక్యాన్ని పరిశీలన చేసి ధ్యానించుకున్నారు. వెళ్ళేటప్పుడు ఏదో గోల్ పెట్టుకొని వెళ్ళారు. మళ్ళా వచ్చేసరికి ఎంతో కొంత పని జరిగింది. అలా కొత్త నిబంధన సంఘంలో ప్రజలు అలాగ చేశారు. ఈ 2000 సంవత్సరాలలో మనకు ఎవడెవడో పెట్టిన పద్ధతులు అన్నీ పోయి ఆఖరికి ఏదో విధంగా తయారైనాం. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్లో వచ్చేసాం. 1.5 గంట సేపు పాటలు పాడుకోవడం, అరగంట సేపు వాక్యం చెప్పుకోవడం, 1/4 గంట ఈ చేయడం, వెళ్ళిపోవడం. ఎవడు ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎవడు ఎప్పుడు పోతాడో తెలియదు. మన కూడికలు, మన గ్యాదరింగ్లు అంతేనా ఉంది. చర్చిలోకి ఆ రోజు ఆరాధనకి ఎవరు వచ్చారో తెలియదు, ఎవరు రాలేదో తెలియదు. వీళ్ళు ఎందుకు రాలేదో తెలియదు, వాళ్ళు ఎందుకు రాలేదో తెలియదు. అసలు ఒకటికొకటికి రిలేషన్ ఏది, కనెక్షన్ ఏది. ఇప్పుడున్న దాంట్లో అలాగుంది. కానీ ఇక్కడ ఇలా చూస్తే, వాక్యానుసారంగా ఇలాగ చూస్తే ప్రభువు మెచ్చుకునే సంఘంలాగా ఉంటుంది అది. ఏమంటారు మీరు? మన సంఘ క్రమం ఈ ప్యాటర్న్లోనికి మారాల. అందుకనే చాలా కాలం నుంచి మీకు ఇది చెప్పటానికి ఎదురు చూస్తున్నా. ఇది చెప్పడానికే నేను ముందున్న పనిముట్లన్నీ చెప్పుకుంటూ కూడా వచ్చా, వెయిట్ చేస్తూ. ఒక లైవ్ ఎక్స్పీరియన్స్ రావాలా, ఒక జీవంతో కూడిన ఆరాధన రావాలా. కూడుకున్నాము అని అంటే అది దేవుణ్ణి. ఇప్పుడు ఇలా చేశారనుకోండి, వచ్చిన విశ్వాసులు 2, 3, 10 మందో 20 మందో, పరలోకంలో దేవుడు ఎట్లా ఉంటాడు చూడు, ఎట్లా ఉంటుంది దేవుని ఫీలింగ్. ఇందాక తండ్రి గురించి చెప్పాను. సో ఎప్పుడు స్టార్ట్ చేద్దాం ఈ ప్యాటర్న్? ఈ ప్యాటర్న్ స్టార్ట్ కావాలని అంటే పరస్పర సమయానికల్లా అందరూ ఉండాలి. నా బుద్ధి పుట్టినప్పుడు అరగంటకు నేను వస్తాను, 1/4 గంటకు వస్తాను, అయిపోయే ముందు వస్తాను, కానుకలప్పుడు వస్తానంటే వర్కౌట్ కాదు. అర్థమైందా? ఆ రోజు సంఘాలు ఎలా కూడుకున్నాయి చెప్పానా? మనం 7 గంటలకు కూడుకుందామా అని అన్నారనుకోండి, ఒక ఇంట్లో ఆదిమ సంఘం ఒక 7 గంటలకు కూడుకోవాలనుకున్నారనుకోండి. 7 గంటలకు వచ్చారా ఏంది ఈరోజు ఐబాయి రాలేదే, ఈఎంఐ రాలేదే, వచ్చారా అందరూ? 7 అవుతుందే, రండి వచ్చారా అందరూ? వచ్చారా? అందరూ వచ్చారా? సరే 7 అయింది. 2 నిమిషాలు లేట్ అయిందే, ఏంది అందరూ ఇంకా రాలేదు. అందరూ వచ్చినాక స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసుకునేవాళ్ళు. ఇది పరస్పర సమయాన్ని సూచించట్లేదా? ఏంది ఆమె రాలేదేంది, ఈమె రాలేదేంది, ఆయన రాలేదేంది, ఏం రాలేదేంది, అందరి గురించిన వచ్చిన వాళ్ళు చెప్పుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు, షేర్ చేసుకుంటున్నారు, భావోద్రేకాలన్నీ పంచుకుంటున్నారు. జరగలేదా మ్యూచువల్ టైం? ఇప్పుడు మన క్రైస్తవ ఆరాధన క్రమాలు వేరే గుళ్ళ దగ్గర చేసే భక్తిలాగా తయారైపోయినాయి. అంటే చెప్తానే, మంగళవారం ఒక గుడికి పోవాలనుకోండి, ఎవరైనా వాళ్ళ దగ్గర ఉన్న పద్ధతులు లాంటివి చెప్తారు. వాడు ఇంటికాడ బయలుదేరుతాడు, వస్తాడు, వాడు కొట్టాల్సింది కొడతాడు, వాడు ఇచ్చేసేది ఇచ్చాడు, ఎవరి దారి వాడితే ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు పోతున్నారు, అందరితో వాళ్ళకేం సంబంధం? అట్టుంది ఏది క్రిస్టియన్ వర్షిప్. కానీ బైబిల్ అయితే
మీరు ఒక శరీరం, అవయవాలు, మీకు కీలు ఉంది. ఇట్లాంటి భాష బైబిల్ చెప్తుంటే మనం ఎట్లా ఆరాధన చేయాలి? అర్థమైంది అనుకుంటా మీకు. మనకి ఇవన్నీ ఇప్పుడు దాకా తెలియకుండానే ఏళ్ళు గడిచిపోతున్నాయి. అందుకే బోరు కొట్టి ఆరాధనలు చేసుకుంటూ వెళ్తున్నాం. బోరు కొడుతుంది ఆరాధనకి రావాలంటే, ఇసుకు బోరు కొడా, ఏం ప్రార్థన లేదు, స్నానం చేయాలా, బట్టలు వేసుకోవాలా, ఇంట్రెస్ట్ ఏడుంది. కానీ ఒకసారి ఫాలో అయ్యి చూడండి ఎలా ఉంటుంది. న్యూ టెస్టమెంట్ వర్షిప్ 3x3 విధానంలో కూడుకున్నామంటే 1 గంట చాలు మాకు. పోగు చేయబడితే ఏం బెనిఫిట్ ఉంటుంది, పెంచడానికి ఏం బెనిఫిట్ ఉంటుంది. వెళ్ళే ముందు కూడా ఊరకపోను, నేను గోల్ పెట్టుకుని. పెద్ద పెద్ద గోల్ అవసరం అలా. ప్రార్థన చేస్తా నా కొడుకు కోసం అని అన్న ఒక తల్లి చేసుకొని పోలేదా? గోల్, అదే గోలు. హోప్ యూ అండర్స్టాండ్. మీకు అర్థం కాకపోతే చెప్పండి, మళ్ళా మీకు ఎప్పుడైనా మళ్ళా చెప్తా. వచ్చే వారం అర్థం కాకపోతే చెప్పండి, చెప్తా. కానీ ఇక్కడ స్థానిక సంఘంలో కూడికలు ఎలాగ జరుగుతాయి భవిష్యత్తులో, అది వచ్చే వారమా పై వారమా మీరందరూ చెప్పాలా. థ్యాంక్ యూ విన్నందుకు. చివరి ప్రార్థన చేస్తా.